వెల్కమ్ టు ద టెక్ ట్రావెల్ వ్లాగ్స్. నమస్తే అందరికీ. అన్న ఒక 3 డేస్ మనం అవైలబుల్లో లేకుండే బెంగళూరుకి రౌండ్ ట్రిప్ కిరాయి ఉంటే వెళ్ళిపోయినాము. సో కొంచెం బిజీ ఉండే వీడియోస్ చేయలేదు, సారీ అండి. 3 డేస్ బ్యాక్ మనం బెంగళూరు వెళ్ళే ముందు ఫిర్జాగూడలో ఒక ఏసీ ఇన్స్టాల్ చేశాము. అదే ముందు రోజు నేను వెళ్ళి అన్ఇన్స్టాల్ చేశాను నేను ఒక్కనే. తర్వాత బ్రదర్ మహేష్ నేను కలిసి వెళ్ళి ఇన్స్టాల్ చేయడానికి సాయంత్రం 6 o'clock వెళ్ళాము. సో ఇండోర్ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు రెనోవేషన్ చేసుకున్నారు, పైకి తీసుకెళ్ళాము. బట్ అవుట్డోర్ మాత్రం కిందనే గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టేసామన్న. సో మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయి మనం కొత్త కాపర్ పైప్ వేయాల్సి వచ్చింది. దానికి ర్యాపింగ్ చేసేసి టేప్ వేసి క్లియర్గా నీట్గా పెట్టి ఇండోర్ బాత్రూమ్ పైనుంచి సర్ఫేస్లో నుంచి కిందికి తీసుకొచ్చాము. దాన్ని కాపర్ పైప్ని నీట్గా సెట్ చేశాక కస్టమర్కి చూపించాము, బాగుందని చెప్పారు. అన్నది 2 days తర్వాత గ్యాస్ లీక్ అయిందా ఏమైందో అర్థం కాలేదు, బట్ రిపీట్ కాల్ వచ్చిందన్న. అది మేబీ అది రేపు వెళ్ళి నేను క్లియర్ చేస్తాను, క్లియర్ చేసి వీడియో పెడతానన్న. సో మీ ఇంట్లో కానీ మీకు రిలేషన్స్లో కానీ ఎవరికైనా ఏసీ సర్వీస్ కావాలన్నా, రీఇన్స్టాలేషన్స్ కావాలన్నా, షిఫ్టింగ్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. సో మా సర్వీస్ హైదరాబాద్లో మొత్తం ఉంది, ఎక్కడైనా సరే మా టెక్నీషియన్స్ అవైలబుల్లో ఉన్నారు, ప్లీజ్ కాంటాక్ట్ అండి. సో అది రిపీట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని కూడా మనం వెంటనే ఐడెంటిఫై చేసి మళ్ళీ క్లోజ్ చేస్తాను. సో మనకు కాల్ చేశారు.